పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్కి రెక్కలొచ్చినాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అమరావతిలో ఈ రోజున రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందంటే ఊహకు అందల. కొంతమంది తెలివైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అంటే వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. కృష్ణా, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు సొంత సర్వే నిర్వహించారు. ఎన్నికల ముందు, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళందరూ కలిసి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు సొంత సర్వే నిర్వహిస్తే దాంట్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోను, కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి మోదీ అవుతారని వాళ్ళకి సమాచారం అందింది. ఇక అది తెలవగానే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా రాజధానిలో భూములు కొనేశారు. ఆ భూములు కోర్ క్యాపిటల్లో ఉన్నాయి, కోర్ క్యాపిటల్ చుట్టూ కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఒక కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని, వాళ్ళ చేతిలో ఆధారం ఉంది కదా, వాళ్ళ సర్వేకి వాళ్ళందరూ కలిసి చాలా తెలివిగలవాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, లక్షలు కూడా కాదు. ఆ రోజున వాళ్ళు కొన్న రేటు గజము 10,000 రూపాయలు. సరే, ఎన్నికలు అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి మోదీ అయ్యాడు. అయిన తర్వాత వాళ్ళు 10,000 కొన్న గజం ఇవాళ 50,000, సగటున 50, 40 నుంచి 60,000 పలుకుతూ ఉంది. ఒక్క దెబ్బకు ఈ గజానికి 50,000 కలిసి వచ్చినాయి. 2019 నుంచి 24 వరకు భూమి విలువ ఆ కోర్ క్యాపిటల్లో 1 కోటి 2 కోట్లు అయ్యి కొనేవాడు లేడు. అలాంటిది ఈ రోజున ఎకరం 15-20 కోట్లు అయిపోయింది కోర్ క్యాపిటల్లో. ఇది ఇలా పరిస్థితి ఉంటే కోర్ క్యాపిటల్ ఆనుకున్న భూములు కూడా అక్కడ కూడా చాలా వేగవంతంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇక్కడ 40, 50, 60 వేలు అంటుంటే అక్కడ కూడా 30, 35 వేలు అంటున్నారు. ఇప్పుడు కోర్ క్యాపిటలే కాకుండా కోర్ క్యాపిటల్ని ఆనుకున్న గ్రామాలలో కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అసలు అంతకుముందు తుళ్ళూరులో రాజధాని రాకముందు 2014 ముందు తుళ్ళూరులో ఎకరం 15 లక్షలు, రాజధాని వచ్చిన తర్వాత 15 కోట్లు అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలనలో డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది, వాళ్ళ గజం 50,000 అంటున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనల్ని అసలు ఊహించలేము. తాడికొండ దగ్గర ఒక వెంచర్ వేశారు, 15 ఎకరాలు, 200 ప్లాట్లు చేసి, అవన్నీ కూడా 200 ప్లాట్లు ఒక రోజులో అయిపోయినాయి. చూడండి ఎంత వేగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. గుంటూరు, విజయవాడ మధ్యలో కాజ దగ్గర, టోల్ గేట్ దగ్గర 9 ఎకరాలు 103 ప్లాట్లు చేసి వెంచర్ వేశారు. అదైతే 3 గంటల్లోనే అయిపోయింది. అంత వేగంగా వీళ్ళు భూములు కొంటున్నారు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో అవలంబిస్తున్న లోపభూయిష్టమైన రియల్ ఎస్టేట్ విధానం. తెలంగాణలో రియల్ ఎస్టేట్లు ఎవరు, వాళ్ళంతా కూడా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. అక్కడ జీవో 111లో ఉండే భూములను మీరు రియల్ ఎస్టేట్కి వినియోగించుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ వినియోగానికి ఉపయోగించుకోవచ్చు అని ఆ కేసీఆర్ చెప్పినప్పుడే డమాల్ మంది రియల్ ఎస్టేట్. ఆ 111 జీవో సడలించడం అంటే ఒక్క పళంగా 1,00,000 ఎకరాలు అందుబాటులోకి వస్తే ఇంకేముంటుంది అక్కడ డిమాండ్. ప్లాట్లు కొనేవాడే లేడు, భూములు కొనేవాళ్ళే లేరు. ఇక తర్వాత ఈ రేవంత్ రెడ్డి, ఆయనకి ఎవరు ఆలోచన ఇచ్చారో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, ప్రమోటర్లు మొత్తం బిషానా ఎత్తేసి హైదరాబాద్కి వెళ్ళారు. దాన్ని కేసీఆర్ ఆయన దాన్ని బాగా తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. జగన్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేటు తెలంగాణ రాష్ట్రంలో ఆకాశానికి అంటేసింది. ఇక్కడ కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు, రియల్ ఎస్టేటు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో ఆ సలహా ఈ రోజున అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ బాగు చేయడానికి వచ్చింది. చెరువులను ఆక్రమించారనే ఆ నెపంతో హైడ్రా అని చెప్పి బిల్డింగ్లన్నీ కూలగొడుతున్నారు. ఈ బిల్డింగులు కూలగొట్టే ప్రక్రియలో అన్ని అనుమతులు ఉన్నా కూడా కూలగొట్టేస్తున్నారు. అసలు అడగటం లేదు, డాక్యుమెంట్ చూడటం లేదు. దాంతో ఏమైందంటే ఎందుకు వచ్చిన గోల, ఇక్కడ కొనుక్కుంటే మనం కొనుక్కుందాన్ని కూడా కూలగొడతారు. తెలంగాణలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం డబాల్ మంది కిందకు ఒక్కసారి పడిపోయింది.
ఇక్కడేమో అమరావతిలో అనుకూలమైన పరిస్థితులు, అక్కడ హైడ్రా దెబ్బకు ప్రజలు, పెట్టుబడిదారులు లేదా కొనుక్కునేవాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు కానీ, లేదు రిటైర్ అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బుతో కొనటం కానీ, అసలు ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు అయితే అసలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్తున్నారు. అమెరికాలో ప్రచారం, పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు అమరావతికి. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం, విశ్వాసం. ఇంకా కొంతమందికి ఒక అనుమానం వస్తూ ఉంది, 2029లో ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు ఉంటాడా అంటే, మళ్ళీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఇదే ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఉంటుంది. కేంద్రంలో కూడా మళ్ళీ ఎన్డీఏనే ఉంటుంది. మోదీ 4వసారి కూడా ప్రధానమంత్రిగా మన ముందు మనకు సేవలు అందిస్తారు. ఇది గెలవటమే కాదు, అసలు రాజధానిని మార్చే అవసరం, హక్కు ఎవరికి లేకుండా చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ చిన్న పని ఆ రోజు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీతో సఖ్యతగా ఉన్నప్పుడు 2016-17లోనే ఈ చిన్న పని చేసి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చిలిపి చేష్టలు చేసేవాడు కాదు. ఏంటి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏమి రాశారు, విభజన జరిగిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వము తమ రాజధానిని గుర్తించి అక్కడ కార్యకలాపాలు, వ్యవహారాలు, పరిపాలన నిర్వహిస్తారు. మనం ఏం చేసి ఉండాల్సింది, 2016లో మనం గుర్తించాం, అమరావతి అన్నాం. వెంటనే ఈ అంశాన్ని తీసుకువెళ్ళి లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి రాజధానిని అమరావతిగా గుర్తించినది అని అక్కడ ఆ పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో తీర్మానం చేసి ఉంటే ఎవడు కదిపేవాడు కాదు. చూడండి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏం రాశారు, హైదరాబాద్ రాజధాని అని రాశారు. ఎవరు మార్చడానికి వీల్లేదు, వరంగల్కి మార్చడానికి వీల్లేదు. కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు జరిగిన చిన్న తప్పిదాన్ని వెంటనే సవరించుకోవటానికి ఇప్పుడే లోక్సభకి, రాజ్యసభకి ఈ అమరావతిని రాజధానిగా నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ ఆఫ్ ఇండియా వస్తుంది. ముందు సభలకు వెళ్తుంది, సభల ఆమోదం ఆటోమేటిక్ అయిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్, గెజిట్ ఆఫ్ ఇండియాలో ముద్రించిన తర్వాత వాళ్ళు ఎవడు వచ్చినా ఈ రాజధాని మారదు, మార్చే ఆ ప్రతిపాదన ఉండదు, అది చట్టము ఒప్పుకోదు. కనుక చిన్న లోపభూయిష్టమైన అది ఆ న్యాయ నిపుణులు చంద్రబాబు నాయుడికి సకాలంలో ఆయనకి ఆ సలహా ఇవ్వని కారణం వల్ల ఈరోజు ఈ అమరావతికి ఇన్ని కష్ట నష్టాలు వచ్చాయి. కనుక అమరావతి ఎక్కడికి పోదు, పెట్టిన పెట్టుబడికి నష్టమే లేదు. ఇక ఈ రోజున అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి. అమరావతికి వచ్చే పెట్టుబడులు కానీ, అమరావతిలో అభివృద్ధి కానీ ఎవ్వరూ ఊహించలా. మొత్తం పెట్టుబడిదారులు, కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి పారిపోయారు. ఇప్పుడు ఎందుకు ధైర్యం వచ్చింది, అమరావతి రియల్ ఎస్టేట్లో ఎందుకు పికప్ అవుతుంది? ఒక పక్క వెస్ట్ బైపాస్, చినౌటుపల్లి నుంచి చినకాకాని వరకు వెస్ట్ బైపాస్ అయిపోయింది, పూర్తయిపోయింది. గొల్లపూడి దగ్గర కృష్ణానది మీద వంతెన పూర్తయింది. మార్చి 2025 లోపలే వెస్ట్ బైపాస్ వినియోగంలోకి రాబోతా ఉంది. అలాంటిదే ఈస్ట్ బైపాస్ మరొక 2 సంవత్సరాల కాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధులతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే 2 ఏళ్లలో అది పూర్తయిపోతుంది. అది ఎటు నుంచి వస్తుందంటే చినౌటుపల్లి నుంచి ప్రారంభించి కంకిపాడు మీదుగా కృష్ణానది మీద మరొక వంతెన, మళ్ళీ వచ్చి కాజాలో ఉండే ఆ చినకాకాని, ఇప్పుడు ఏదైతే వెస్ట్ బైపాస్ వస్తుందో అక్కడే ఈస్ట్ బైపాస్ కూడా కలుస్తుంది. 2 బైపాసులు అయినాయా. తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో హైదరాబాద్ నగరంలో అది వ్యూహ రచన చేసింది ఎవరు? ఔటర్ రింగ్ రోడ్, చంద్రబాబు నాయుడు. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డు వాళ్ళు చూడండి, హైదరాబాద్ శోభ అంటే ఔటర్ రింగ్ రోడ్డు వల్లనే. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డు మనకు కూడా విజయవాడ చుట్టుపక్కల రాబోతూ ఉంది. అది కూడా మరో 3 సంవత్సరాల్లో పూర్తి కాబోతూ ఉంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు ఏ విధంగా హైదరాబాద్లో 10 మున్సిపాలిటీలు కలిపారో ఇక్కడ కూడా ఓ 10 మున్సిపాలిటీని కలిపి దాని పేరు గ్రేటర్ అమరావతి కార్పొరేషన్ అంటారా, గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ అంటారా, అది పెద్ద కార్పొరేషన్. 1 కోటి మంది జనాభాతో విజయవాడ, గుంటూరు ఈ నగరాలు కలిసిపోతాయి.
తద్వారా ఇక రియల్ ఎస్టేట్ మామూలుగా ఉండదు, ఆకాశంలోకి దూసుకుపోతుంది. అమరావతికి రైలు మార్గం, మరి అమరావతి మీదుగా రైలు వెళ్ళటం అంటే అదొక విశేషం. అది 3 ఏళ్లలో పూర్తి కాబోతూ ఉంది. ఇక ఈ రోజున బ్యాంకులో డబ్బు పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోదీ గారి సహకారంతో ప్రపంచ బ్యాంకు 12,000 కోట్లు, అట్లాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు మరొక 3,000 కోట్లు, 15,000 కోట్లు వచ్చినాయి. అది సిఆర్డిఏ బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఇది గవర్నమెంట్కి వెళ్ళాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, సిఆర్డిఏ కమిషన్ ముగ్గురు కూర్చుంటారు, డబ్బులు ఇచ్చేస్తారు. ఎప్పుడు పని అప్పుడే. ప్రైవేటు కాంట్రాక్ట్లో ప్రైవేటు పనులు చేస్తే ఎలా పేమెంట్లు జరుగుతాయో ఎప్పటికప్పుడు ఇచ్చేసేస్తారు. ఈ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు సిద్ధమైపోయారు. ఎందుకంటే మనకు భవన నిర్మాణ కార్మికులు ఆంధ్ర తెలంగాణలో లేరు. మనకి జార్ఖండ్ నుంచి రావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి రావాలి, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా అక్కడి నుంచి రావాలి. వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకున్నారు, షెడ్లు వేసేస్తున్నారు, నివాసానికి ఏర్పాట్లు చేశారు. అలాగే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, తాపీ మేస్త్రులు, పెయింటర్లు, అట్లాగే ఫ్లోరింగ్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఇప్పటికే ఎల్ఎన్టీ, ఎన్సిసి, పల్లంజీ, విజయ నిర్మాణ్, అట్లాగే ఇలాంటి ప్రముఖ సంస్థలు, కేఎంబి, ఈ సంస్థలు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే సొంతంగా క్వారీలు తీసుకున్నారు, క్వారీలు రెడీగా ఉన్నాయి. అట్లాగే క్రషర్లు రెడీ చేసుకున్నారు, అట్లాగే రెడీ మిక్స్ ప్లాంట్ రెడీ చేసుకున్నారు. మొత్తం యాంత్రీకరణే. పగలు రాత్రిపూట ఒక షిఫ్టు, పగలు ఒక షిఫ్టు. పగలు పనిచేసిన వాళ్ళు రాత్రి పనిచేయరు. ఫ్లడ్ లైట్లు పెట్టుకుని పనిచేయ జరుగుతున్నది. జనవరి 15 తర్వాత కాంట్రాక్టర్లు, ఈ ఎవరైతే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన శరవేగంతో పనులు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రపంచ బ్యాంకు, ఏషియా అభివృద్ధి బ్యాంకు 15,000 కోట్లు అయితే దానికి అదనంగా మరో 16,000 కోట్లు చంద్రబాబు నాయుడు చాకచక్యంతో కేంద్ర ప్రభుత్వ మోదీ సహకారంతో 12,000 కోట్లు ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారు. మరో 4,000 కోట్లు జర్మనీ బ్యాంక్ ఇచ్చింది, 16,000 కోట్లు. అట్లా 31,000 కోట్లు సిఆర్డిఏ ఖాతాలో ఉన్నాయి. డబ్బుకి ఏం కొదవలేదు. 31,000 కోట్లు డబ్బు బ్యాంకులో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 45,000 కోట్ల పనులకు, అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చేశారు. మొత్తం రాజధాని 2027 నవంబర్ దీపావళి నాటికి జమ్ అంటూ వెలుగులతో నిండిపోతుంది అమరావతి. అయ్యే ఖర్చు 60,000 కోట్లు. ప్రభుత్వమే 60,000 కోట్లతో రాజధాని నిర్మాణం చేయబోతా ఉంది. 5 టవర్లు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే టవరు 47 అంతస్తులు. పై అంతస్తులో హెలిప్యాడ్ ఉంటుంది, హెలికాప్టర్ దిగుతుంది. వీటిలో అక్కడ శాఖాధిపతులు ఉంటారు, సెక్రటేరియట్ ఉంటుంది. ఆ శాఖ పరిధిలో ఉండే స్వయం ప్రతిపత్తి కలిగిన కంపెనీలు, కార్పొరేషన్లు, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారే, ఆ కార్పొరేషన్లన్నీ కూడా ఆ టవర్లోకి వెళ్ళిపోతాయి. అట్లాగే ఇది ఒక ప్రపంచ స్థాయి క్యాపిటల్ కాబోతా ఉంది. శాసనసభ నభూతో నభవిష్యత్తు, కొత్త హైకోర్టు నభూతో నభవిష్యత్ అనే విధంగా రూపుదిద్దుకుంటా ఉంది. ఫిబ్రవరి నాటికి సిఆర్డిఏ కార్యాలయం సిద్ధం. 5 అంతస్తులో మొత్తం పరిపాలన, మున్సిపల్ శాఖ అన్ని విభాగాలు కూడా అక్కడ కొలువుదేరనున్నాయి. తర్వాత మంత్రుల క్వార్టర్లు, జడ్జిల క్వార్టర్లు కూడా మార్చి 2025కి పూర్తి కాబోతున్నాయి. 2027 దీపావళిని ఒక లక్ష్యంగా పెట్టుకుని రాజధాని అమరావతిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. 60,000 కోట్ల పెట్టుబడి, 3 సంవత్సరాల కాలపరిమితి. వర్షాకాలంలో బయట పని కాకపోతే లోపల సిమెంటు, ప్లాస్టరింగు, ఫ్లోరింగు, ప్లంబింగు, ఎలక్ట్రికల్ వర్కు, విండోస్ వర్కు ఇవి చేస్తుంటారు. అంటే 365 రోజులు పగలనక రాత్రనక ఈ నిర్మాణ సంస్థలు చేస్తూనే ఉంటాయి. వాళ్ళ అనుభవం దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ అనుభవజ్ఞులైన ఈ కాంట్రాక్ట్ సంస్థలు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60,000 కోట్లు ప్రభుత్వం పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం 175 సంస్థలకు
నిధులు కేటాయించింది 175 టవర్లు. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనం ఉండే బ్యాంకులు, సంస్థలు, ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఇక్కడ కేంద్రీకరించబడుతున్నాయి. ఇవి కాక ప్రైవేటు పెట్టుబడులు. ఇప్పుడు ఏదైతే ఈ భూమి పూలింగు, భూ సమీకరణలో భూములు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు, మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ ఇవన్నీ ఇచ్చేసరికి 60,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే సుమారు 2,40,000 కోట్లు, 4 రెట్లు అధికంగా ప్రైవేటు పెట్టుబడులు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు హైదరాబాదు కాదు ఢిల్లీని తలదన్నేలా రాజధానిని, ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిలో నెలకొల్పబోతున్నారు. ఊహకు అందటం లేదు. ఇవాళ హైదరాబాదులో సైబరాబాద్ ఎవరు సృష్టించారు? చంద్రబాబు నాయుడు. ఆయన యొక్క వ్యూహరచన ఇప్పటికే ఆయన వల్ల వచ్చినాయి. విట్టు, SRM, అమృత, ఈ యొక్క యూనివర్సిటీలు ఇక్కడికి వచ్చినాయి అంటే ఆయన వల్ల వచ్చినాయి. XLRI యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రికి చెప్పారు, అమెరికా వెళ్ళండి, అమెరికాలో ఉండే ప్రముఖ యూనివర్సిటీలను అమరావతికి ఆహ్వానించండి, లేదా వాళ్ళకి నచ్చిన చోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సదుపాయాలు ఇద్దాం, విదేశీ యూనివర్సిటీలు ఆంధ్రాలో రావాలని కోరారు. ఆయన యొక్క వ్యూహం అమరావతిలో 10 యూనివర్సిటీలు, 10 ప్రముఖ హాస్పిటళ్ళు, 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆ విధంగా విద్య, వైద్యం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలని, దేశంలో ఇటువంటి రాజధాని ఉండబోదు. తర్వాత అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. 3 ఏళ్లలో పూర్తవుతుందా అంటే వెళ్ళి చూడండి. జనవరి 15 నుంచి సంక్రాంతి పండగ అవ్వగానే ఇక మొదలవుతుంది. అసలు అమరావతిలో మనకి రోజు వారీగా అభివృద్ధి పనులు మనకు కనపడుతుంటాయి. స్లాబులు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి 2 వారాలకు ఒక స్లాబ్ వేసేయచ్చు. స్లాబ్ మీద స్లాబ్ వేస్తుంటారు, ఒక స్లాబ్ మీద ఇంకో స్లాబ్ పెడుతుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అమరావతి ఈ రకంగా పెట్టుబడులకు నిలయం అవుతుంటే హైదరాబాదు, తెలంగాణలో ఉండేవారు అందరూ కూడా, భవన నిర్మాణ కార్మికులు వస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారు, ఏజెంట్లు వస్తున్నారు, ప్రమోటర్లు వస్తున్నారు, అందరూ అమరావతి క్యూ కడుతున్నారు. అమరావతే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. విశాఖ బూమ్, రాజమండ్రి బూమ్, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, గుంటూరు, ఏ నగరము చూసినా రియల్ ఎస్టేట్ ఆకాశానికి ఎగురుతూ ఉంది. కనుక ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెడితే 3 ఏళ్ల తర్వాత 3 రెట్లు కాదు 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ నియంత్రణ కోసం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, రేరా అంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ స్థలాలు కొన్నవారికి, ఫ్లాట్లు కొన్నవారికి, అపార్ట్మెంట్లు కొన్నవారికి భద్రత కల్పించే విధంగా సక్రమంగా నిర్వర్తించేలా మున్సిపల్ మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ లక్ష్యం ప్రజలు మోసపోకూడదు. వాళ్ళేదో పెన్షను లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొనుక్కున్నారు, అటువంటి వాళ్ళని కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రోజుకి దినదినాభివృద్ధి జరుగుతుందంటే ఇది ఆశ్చర్యకరం. అక్కడ వెళ్ళి చూస్తే కానీ నమ్మశక్యం కాదు. ఇక తెలంగాణలో హైదరాబాదులో అక్కడ పెట్టుబడి పెట్టడం శుద్ధదండగని, ఏదైనా పెట్టుబడులు ఉంటే మనం అమరావతిలో పెడదామని ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, గల్ఫ్ దేశాలు ప్రతి ఒక్కరూ అమరావతి వైపు చూస్తున్నారు. కనుక ఇది 2027 నవంబర్ నాటికి అప్పుడు మీరు కొనుక్కునే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడే కొనుక్కుంటే మనకు అందుబాటు ధరలో వస్తుంది. రాజధానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో
ఈ రోజున గజం 10,000కు దొరుకుతున్నాయి, 2-3 కోట్లు ఎకరానికి దొరుకుతున్నాయి. సరే మేము అంత పెట్టుబడి పెట్టలేం, కోరు రాజధాని పక్కన భూములు కొనలేమనుకునే వాళ్ళు ఈ అమరావతి చుట్టుపక్కల 5-10 కిలోమీటర్లు కొనుక్కుంటున్నారు. మధ్యతరగతి వారు గజం 10,000 పెట్టి కొనుక్కుందామని చెప్పి కొనుక్కుని ఆ 10,000తో కొనుక్కున్న ఆ స్థలం ఒక 5 ఏళ్లలో అది 50,000కి పెరిగిపోతుంది. కనుక భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ నష్టం ఉండదు. కనుక డబ్బుని బీరువాలో పెట్టుకునే కంటే అమరావతిలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.